ఇక మకర రాశి దగ్గరికి వెళ్తే రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అవుతూ తృతీయంలో ఉన్నారు. ఏలినాటి శని వెళ్ళిపోయింది. అలాగే పంచమంలో ఉన్న గురువు గారి మీద దృష్టి పెడుతున్నారు. అలాగే నవమంలో ఉన్న కేతువు మీద దృష్టి పెడుతున్నారు. ఇక్కడ పంచమ నవమాలు రెండిటి మీద కూడా శని గారి యొక్క దృష్టి ఉంది. ఇది చెప్పదగినటువంటి అంశంగా తెలియజెప్తున్నాను. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలకి సంబంధించినటువంటి స్థానము పంచమము అంతే, నవమము అంతే. అక్కడ రెండు శుభగ్రహాలే ఉన్నాయి. గురువుగారు ఉన్నారు పంచమంలో, అలాగే నవమంలో కేతు ఉన్నారు. అత్యద్భుతంగా పూర్వజన్మ పుణ్యం వీరికి పనిచేస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విధాలా కూడా అభివృద్ధి కలుగుతుంది, ఆధ్యాత్మిక పరంగా కలుగుతుంది, అలాగే ఇంకా సంతాన పరంగా కలుగుతుంది, పితృవర్గ రీత్యా కలుగుతుంది. చాలా చక్కటి దృష్టి అన్నమాట ఇది.